అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠం జీవని అనే పాఠంలోని ఆలోచించండి, చెప్పండి, భాషాంశాలు, వ్యాకరణాంశాలు మొదలైనవన్నీ కూడా ఈ 2వ భాగంలో మనం తెలుసుకుందాం. మొదటిది, లలిత ఎలాంటి నిర్ణయం తీసుకుంది? జవాబు చూడండి. పుట్టబోయే బిడ్డ మెదడు పెరగకపోవచ్చు, లేదా వికృతి రూపం రావచ్చు, అంటే రూపం కూడా సమానంగా ఉండకపోవచ్చు, అవయవాల లోపం కూడా ఉండొచ్చు అని డాక్టర్లు చెప్పినా అసలు బిడ్డలు లేకపోవడం కంటే ఏదో ఒక బిడ్డను కనాలనే లలిత నిర్ణయించుకుంది. రెండవది, లలితకు తాను ఒంటరిని అని ఎందుకు అనిపించింది? దానికి జవాబు, లలితకు అమ్మాయి పుట్టింది, కానీ ఆమె భర్త, ఆడపడుచు, అత్తగారు ఎవ్వరూ ఆ తల్లి బిడ్డలను పట్టించుకోలేదు. ఆ సమయంలోనే తాను ఒంటరిని అనే భావం లలితకు కలిగింది. తర్వాత మళ్ళా చూడండి, గారడీ ఆట ద్వారా లలిత ఎటువంటి స్ఫూర్తి పొందింది? ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ ఉండాలి, తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యం అని లలిత తెలుసుకుంది. కష్టపడి నేర్తే తన పాప కూడా తన జీవితానికి కావలసినవి నేర్చుకుంటుందని, అదే దీక్ష, పట్టుదల తనలో ఉండాలనే స్ఫూర్తిని గారడీ ఆట చూసి లలిత పొందింది. తర్వాత చూడండి, విశ్వనాథం ఎవరు? జీవని ఎదుగుదలకు ఆయన ఎలా తోడ్పడ్డాడు? విశ్వనాథం బస్సులో లలితను ఆప్యాయంగా పలకరించినటువంటి వృద్ధుడు. జీవని ఎదుగుదలకు కావలసిన సహాయ సహకారాలు ఆయన అందించాడు. మూడవది, లలిత ఉపాధ్యాయులతో చెప్పిన మాటలను బట్టి మీరేం గ్రహించారు? సమాజం సంపాదించిన విజ్ఞానం, నాగరికత అందరికీ పంచాలి. ఆధునిక జీవితంలోని అందరికీ కూడా విజ్ఞానం, నాగరికత అందాలి. మానసికంగా వెనుకబడిన పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో వాళ్ళని చూసుకుంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి. వారు ముందుకు అడుగు వేసేటట్లుగా వారికి మనం సహకరించాలి. వారి అభివృద్ధికి మన వంతు కృషి చేయాలని గ్రహించాము. తర్వాత, జీవనిలో వచ్చిన మానసిక మార్పులు ఏవి? జవాబు, జీవని కళ్ళల్లో మునుపున్న అమాయకత్వం పోయింది, ఆలోచన స్థిరపడుతోంది, వెకిలి నవ్వు నవ్వేది ఇదివరకు, ఇప్పుడు దానికి బదులుగా చిరునవ్వు వచ్చింది, తక్కువగా మాట్లాడే మాటలైనా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతోంది, చదువే కాకుండా బొమ్మల గీయడంలో అభివృద్ధిని సాధించింది. ఇవన్నీ కూడా జీవనంలో వచ్చినటువంటి మానసిక మార్పులు. పద్యాన్ని చదివి ప్రశ్నకు సమాధానం రాయండి అన్నాడు. అంటే కంద పద్యానికి సంబంధించిన పద్యం అన్నమాట. సుమతి శతకంలోంచి ఇవ్వబడింది పద్యం. పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరులు తను పొగడ ఎగడక పరులలిగిన హలుగనతడు పరముడు సుమతి. దీని భావం కూడా వినండి. పరనారీ సోదరుడై అంటే ఇతర స్త్రీల యందు సోదర భావం కలిగిన వాడై, పరధనముల కాసపడక ఇతరుల ధనం గురించి ఆశ చెందనివాడై, పరులకీతుడై ఇతరులకు ఎప్పుడు ఉపకారం చెయ్యాలనుకునేవాడై, పరులు తన పొగడ ఎగడక ఎవరైనా తన్ని పొగిడినా కూడా తాను దాని గురించి పొంగిపోకుండా, పరులు అలిగినా అలుగనతడు ఎవరైనా తన మీద కోపం తెచ్చుకున్నా కోపం తెచ్చుకోనివాడే పరముడు సుమతి, ఉత్తముడు అన్నాడు. అంటే దీంట్లో ఉత్తముడి యొక్క లక్షణాలన్నీ ఇవ్వడం జరిగింది. కింద ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. మొదటి ప్రశ్న, పరస్త్రీలతో ఎలా నడుచుకోవాలి? పరస్త్రీలతో సోదరుడిలా నడుచుకోవాలి. రెండో ప్రశ్న, దేనికి ఆశపడకూడదు? పరధనముల గురించి ఆశపడకూడదు. మూడోది, ఉత్తముడు ఎవరు? పరులు తన పొగడ నెగడక పరులలిగిన అలుగన్నతుడు, అంటే పరులు తనను పొగిడినా పొంగనివాడు, ఇతరులు అలిగినా అలుగనివాడు ఉత్తముడు. నాలుగోది, పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఈ పద్యాన్ని బట్టి పద్యంలోనేవేంటి? ఉత్తముడి యొక్క లక్షణాలు కనుక ఉత్తముడి లక్షణాలు ఏవి? ప్రశ్న. ఇక్కడ ఈలో ఒక గద్యభాగం ఇచ్చాడు, కింద ప్రశ్నలు ఇచ్చాడు. ముందరి గద్యభాగం చూద్దాం. ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ, గుండ్రంగా కళ్ళు తిప్పుతూ, ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందాన్ని కలిగించి 2 ఏళ్ల పాప భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది. జ్వరం రావడంతో ఆమె చాలా రోజులు మత్తులో ఉండి కలవరంతంలోకి వెళ్ళిపోయి చాలా బాధపడింది.
తల్లిదండ్రులు, డాక్టర్లు కూడా ఎంతో కంగారు పడిపోయారు. కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం బాగుపడింది. కానీ ఆమెకి వినే శక్తి, మాట్లాడే శక్తి పోయాయి. గంధురాలైపోయింది, గుడ్డిదైపోయింది కూడా ఆ చిన్నపిల్ల. కొంతకాలం తర్వాత చెవిటి మూగా పాఠశాలకు టీచర్ దగ్గరికి తీసుకెళ్లారు పాపని. ఆయన ఏం చేశాడు, ఆ ఉపాధ్యాయుడు పాపని పరీక్షించి, మీ పాప చాలా చురుకైంది, ప్రోత్సహిస్తే తెలివితేటలు అభివృద్ధి చేసుకుంటుంది, మంచి డాక్టర్ని సంప్రదిస్తే మాట్లాడుతుంది, అయితే ఎప్పుడూ కూడా ఆమెను అంటిపెట్టుకుని ఒక టీచర్ ఉంటే మంచిది అని సలహా ఇచ్చాడు ఉపాధ్యాయుడు. వచ్చి ఒక టీచర్ని ఏర్పాటు చేశారు ఆ పాపకి. ఆ పాప ఏం చేసింది, ఆ టీచర్ సహాయంతో బాగా చదువుకుంది. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి గుణం కూడా నేర్చుకుంది. అందరినీ ఆకర్షించడం మొదలుపెట్టింది చిన్నపిల్ల. గుడ్డిది అయిపోయింది కదా జ్వరం వచ్చి, అందుకని బ్రెయిలీ లిపిని నేర్చుకుంది. ఆ బ్రెయిలీ లిపిలోని ఎన్నో పరీక్షలు పాస్ అయ్యింది. అదే లిపి ద్వారా సెలవు అంటే సమయం దొరికినప్పుడల్లా అనేక సంగతులను, లోక వ్యవహారాలను తెలుసుకుని విజ్ఞానం సంపాదించింది. తనలాంటి గుడ్డివాళ్ల గురించి, అంధుల గురించి, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడాలి అని దీక్ష పూనింది. కొన్నాళ్ళ తర్వాత ఆమెకు మాట వచ్చింది. దీంతో ప్రజల్లోకి వెళ్ళి ఈ అంధుల శ్రేయస్సు గురించి పాటుపడాలి మీరందరూ అని ఉపన్యాసాలు ఇచ్చింది, ప్రసంగాలు చేసింది. అవి ప్రజలకు కూడా నచ్చాయి. అంధుల జీవితం మీద విశ్వాసాన్ని కూడా ఈమె కలిగించింది. అలా చేసిన అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదు, తను పట్టిన దీక్ష కోసం జీవితాన్నే పణంగా పెట్టినటువంటి హెలెన్ కెల్లర్ అనే ఆ అమ్మాయి. ఇక్కడ ఆమెదే చిత్రం అన్నమాట. ఆదర్శ బాల్యంలోంచి ఇది తీసుకోబడింది. మొదటి ప్రశ్న, హెలెన్ కెల్లర్ అంగవైకల్యానికి కారణం ఏమిటి? హెలెన్ కెల్లర్కు 2 ఏళ్ల వయసులో భయంకరమైన జ్వరం వచ్చింది. అదే ఆమె అంగవైకల్యానికి కారణమయ్యింది. రెండో ప్రశ్న, ఉపాధ్యాయుడు ఏమైనా సలహా ఇచ్చాడు? పాప చురుకైందని, ప్రోత్సహిస్తే తెలివితేటలు అభివృద్ధి చేసుకోగలదని, మంచి డాక్టర్ని సంప్రదిస్తే మాట్లాడుతుందని, అయితే ఆమెకు ఎల్లవేళలా ఆమెను అంటిపెట్టుకునే టీచర్ ఉంటే మంచిది అని సలహా ఇచ్చాడు. హెలెన్ విరామ సమయంలో ఏమి చేసేది? హెలెన్ విరామ సమయంలో ఆమె నేర్చుకున్నటువంటి బ్రెయిలీ లిపి ద్వారా అనేక సంగతులను, లోక వ్యవహారాలను తెలుసుకొని ఎంతో విజ్ఞానం సంపాదించింది. తనలాంటి అంధుల సంక్షేమం కోసం పాటుపడాలని దీక్ష పూనింది. ప్రజల్లోకి వెళ్ళి అంధుల శ్రేయస్సు కోసం పాటుపడవలసిందిగా ప్రసంగాలు చేసింది. అంధులకు జీవితం మీద విశ్వాసం కలిగించింది. హెలెన్ అంధుల కోసం ఏం చేసింది? హెలెన్ అంధుల కోసం పాటుపడవలసిందిగా ప్రసంగాలు చేసింది. వాళ్ళ సంక్షేమం గురించి దీక్ష పూనింది. అంధులకు జీవితం మీద విశ్వాసం కలిగించింది. తర్వాత చూడండి, ఈ క్రింది వాక్యాలకు అర్థ సందర్భాలను రాయండి. మొదటిది, ఈ ఒక్క కలను సఫలం చేయి తండ్రి. పరిచయం రాయాలి. ఈ వాక్యం డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించిన జీవని అనే కథల సంపుటి నుంచి గ్రహించబడిన జీవని అను పాఠంలోనిది. సందర్భం, లలిత గర్భ నిర్ధారణ కోసం డాక్టర్కు చూపించుకున్నప్పుడు డాక్టర్ లలితను పరీక్షిస్తున్న సమయంలో తన గర్భం నిలబడేలా చెయ్యమని లలిత భగవంతుని ప్రార్థిస్తూ తనలో తాను అనుకున్న సందర్భంలోనిది. భావం పిల్లల్ని కనాలనే తన కోరికను తీర్చమని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నదని భావం. రెండోది, వారు కూడా మామూలు మనుషులా బతకగలరు. పరిచయం, ఈ వాక్యం డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించిన జీవని కథల సంపుటి నుంచి గ్రహించబడిన జీవని అను పాఠంలోనిది. సందర్భం, లలిత తన కూతురు జీవనికి టీకా వేయించి బస్సులో తీసుకొస్తున్న సమయంలో విశ్వనాథం అనే వృద్ధుడు తన కుమార్తె ప్రమోదిని కూడా జీవని వంటిదే అని చెబుతున్న సందర్భంలోనిది ఈ వాక్యము. భావం ఏమిటి? ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కొంత చేయూతనిస్తే అందరిలాగే బతకగలరనేది భావము. మూడోది, ఈ శుభాకాంక్షలు మీకే, ఇది మీ విజయమే. పరిచయం, ఈ వాక్యం డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించిన జీవని కథల సంపుటి నుంచి గ్రహించబడిన జీవని అను పాఠంలోనిది. సందర్భం, జీవని వేసినటువంటి అమ్మ అనే చిత్రానికి సోవియట్ లాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చిందని పాఠశాల సిబ్బంది లలితకు చెబుతూ ఉన్న సందర్భంలోనిది ఈ వాక్యము. దీని భావం ఏమిటి? జీవని చిత్రానికి వచ్చిన బహుమతి లలిత పడిన కష్టమే కారణము అని భావం. తర్వాత చూడండి, కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. మొదటిది,
జీవని పెయింటింగ్కి ఏ అవార్డు వచ్చింది? జీవని వేసిన అమ్మ అనే పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. రెండో ప్రశ్న, విశ్వనాథం గారు జీవని కోసం ఏం చేశారు? జవాబు, విశ్వనాథం గారు జీవని వ్యక్తిత్వ వికాసానికై మంచి ప్రయోగాలు చేశారు, మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. మూడవ ప్రశ్న, జీవన్ చదువుతో పాటు ఎందులో అభివృద్ధి సాధించింది? జవాబు, జీవన్ చదువుతో పాటు తనకు ఇష్టమైన బొమ్మల్ని గీయటంలో అభివృద్ధిని సాధించింది. ఇక్కడ భాషాంశాలు పదజాలం అని ఇచ్చాడు చూడండి. ఆ క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. మొదటిది, గారడి వారు రకరకాల విన్యాసాలు చేస్తారు. ఈ విన్యాసాలు అనేది ఎరుపు రంగులో ఉంది. దీనికి అర్థం ఏమిటి? ప్రదర్శనలు అనేది అర్థం. దీని సొంత వాక్యంలో రాస్తే, మా అక్క ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పును పొందింది. రెండవది, వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయింది. అంధకారం అనేది ఎరుపు రంగులో ఉంది. అంధకారము అంటే చీకటి. మన చదివే మనలోని అజ్ఞానపు చీకటిని తొలగిస్తుంది. మూడవది, సంజీవరాయ్ శర్మ జన్మాంధుడైన ఆత్మస్థైర్యంతో గణితావధానాలు చేశారు. ఆత్మస్థైర్యము అంటే మనోబలం లేదా ఎటువంటి సమస్యలైనా దాటగలిగే శక్తి అనేది కూడా అర్థం. ఈ సొంత వాక్యం, ప్రతివారు మనోబలంతో వ్యవహరించాలి, అప్పుడే ఏ సమస్యలు వచ్చినా దాటగలుగుతాం అన్నమాట. నాలుగవది, పిల్లలు వేణువును ఊదుతూ ఆనందిస్తున్నారు. వేణువు అనేది ఇక్కడ ఎర్ర రంగులో ఇచ్చాడు, ఎరుపు రంగులో. వేణువు అంటే పిల్లన గ్రోవి అని అర్థం. శ్రీకృష్ణుని వేణుగానానికి పశుపక్షాదులు సైతం ఆనందించేవి. ఐదవది, కొందరిలో లేసమైనా జాలిగుణం ఉండదు. లేసము అంటే కొంచెము. మనం తినేదానిలో కొంచెమైనా ఇతరులకు పెట్టడం మంచిది. అది మంచి అలవాటు అనమాట. తర్వాత చూడండి, కింది వాక్యాల్లోని పర్యాయ పదాలు గుర్తించి రాయండి. సుధ కోసం పాలసముద్రం చిలికారు, ఫలితంగా పీయూషం దక్కింది. దేవతల అమృతం తాగడం వల్ల అమరులయ్యారు. దీంట్లో సుధ, పీయూషం, అమృతం ఇవన్నీ కూడా అమృతం అనే అర్థాన్ని ఇస్తాయి, అందుకే ఇవి పర్యాయ పదాలు. రెండవది, అనాథల క్షుధ తన ఆకలిగా భావించి ఆ క్షుత్తు తీర్చేవాడే మహాత్ముడు. దీంట్లో క్షుధ, ఆకలి, క్షుత్తు మూడు కూడా ఆకలి అనే అర్థాన్ని ఇస్తాయి, అందుకని ఈ మూడు ఒకదానికొకటి పర్యాయ పదాలు. మూడవది, రవి తామరలకు బంధువు. సూర్యుని రాకతో అవి వికసిస్తాయి. భానుడంటే వాటికి ఇష్టం. ఇక్కడ రవి, సూర్యుడు, భానుడు ఇవన్నీ కూడా సూర్యుడికున్న పర్యాయ పదాలన్నమాట. నాలుగవది, జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది. అభ్యాసం వల్ల చిత్రాలు గీయగలిగింది. నిరంతర శ్రమతో బహుమతి సాధించింది. దీంట్లో శిక్షణ, అభ్యాసం, తర్ఫీదు మూడు కూడా ఒకటే, ఒకదానికొకటి పర్యాయ పదాలు. తర్వాత ఐదోది చూడండి, మనిషికి మంచి కోరికలు ఉండాలి. ఆ కాంక్షల కోసం కష్టపడి పనిచేయాలి, అప్పుడే ఆశలు నెరవేరుతాయి. దీంట్లో కోరికలు, కాంక్ష, ఆశ మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. కింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. మొదటిది ఉదరము. ఉదరం అంటే పొట్ట, యుద్ధం, నడుము, ఆ. రెండోది విన్యాసము. విన్యాసం అంటే ఉంచడం, చక్కటి ప్రదర్శన, రచన ఇవన్నీ కూడా విన్యాసానికి నానార్థాలు, ఈ అన్నమాట. మూడోది అమృతం. అమృతం అంటే ఈ, సుధా, పాలు, ముక్తి ఇవన్నీ కూడా అమృతానికి నానార్థాలు. నాలుగవది మబ్బు. మబ్బు అంటే ఆ, మేఘము, చీకటి, అజ్ఞానం ఇవన్నీ మబ్బుకి నానార్థాలు. తర్వాత కింది పదాలకు సరైన వ్యుత్పత్తార్థాలతో జతపరచండి. మొదటిది ఆకాశం. ఆకాశము అంటే ఆ, దీని అంతటా సూర్యచంద్రులు ప్రకాశించుదురు అంటే గగనం, ఇది వ్యుత్పత్తి ఆకాశానికి. రెండోది అమృతం. అమృతం అంటే ఈ, మరణాన్ని పొందింపరిది అంటే మరణాన్ని కలిగించది, సుధా. రెండోది విశ్వనాథుడు, ఈ విశ్వానికి నాథుడు శివుడు. నాలుగవది గురువు. గురువు అంటే ఆ, అజ్ఞానాంధకారం తొలగించేవాడు, ఉపాధ్యాయుడు అనేది గురువుకి వ్యుత్పత్తి అన్నమాట. తర్వాత చూడండి, ఊలో
కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి పట్టికలో రాయండి. మొదటిది, హిమగిరి దృశ్యం అపూర్వం, అది నన్ను అబ్బురపరిచింది. అపూర్వం ప్రకృతి, అబ్బుర అనేది వికృతి. రెండవది, ఆకాశంలో పక్షి ఎగురుతోంది, పక్కికి రెక్కలే బలం. పక్షి ప్రకృతి, పక్కి అనేది వికృతి. మూడవది, వైద్యులు ఆరోగ్య రక్షకులు, వెజ్జులు దైవంతో సమానం. వైద్యులు ప్రకృతి, వెజ్జులు అనేది వికృతి. నాలుగవది, ఈ భవన నిర్మాణం ఆశ్చర్యం గొలుపుచున్నది, చూసేవారందరూ ఆశ్చర్యనందుచున్నారు. ఆశ్చర్యం ప్రకృతి, ఆశ్చర్యవు అనేది వికృతి. ఐదవది, అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళకూడదు, అద్దమరేయి మా ఇంట్లో ఉండడమే ఉత్తమం. అర్ధరాత్రి ప్రకృతి, అద్దమరేయి అనేది వికృతి. అవే ఇక్కడ రాయడం జరిగింది. అపూర్వం అబ్బురం, పక్షి పక్కి, వైద్యులు వెజ్జులు, ఆశ్చర్యం ఆశ్చర్యవు, అర్ధరాత్రి అద్దమరేయి. ప్రకృతి వికృతులు అన్నమాట. క్రింది జాతీయాలను వివరించండి అన్నాడు. మొదట గుసగుసలు ఇచ్చాడు. గుసగుసలు అంటే వినిపించి వినిపించకుండా మాట్లాడుకునే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. చెట్టుపైన లకుముక్కి పిట్టల జంట ఒకదానికొకటి ముక్కులతో పొడుచుకుంటూ ఏవో గుసగుసలు ఆడుకుంటున్నాయి. రెండవది, మారు మ్రోగుట, అదే పనిగా ఎక్కువగా ప్రచారమైన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సొంత వాక్యం ఏమిటి? శ్రీరాముని కీర్తి ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉంది. మూడవది, మనసులో ముళ్ళు అంటే భరించలేని బాధ, ఎవరికీ చెప్పుకోలేని బాధ, మనసులో ఇముడ్చుకోలేని బాధ, దాని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారనమాట. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లభించకపోవడం ప్రజల మనసులో ముళ్ళులా మారింది. నాలుగవది, చేజారిపోవు, కొంచెం పొరపాటుతో మంచి అవకాశాన్ని కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సొంత వాక్యం ఏమిటి? నాకు 1 మార్కు తేడాలో మొదటి ర్యాంకు చేజారిపోయింది. తర్వాత వ్యాకరణాంశాలు. ఆ క్రింది పదాలను విడతీసి సంధి పేరు రాయండి అన్నాడు. మొదటిది సైనికురాలు, సైనిక ప్లస్ ఆలు, సైనికురాలు, రుగాగమ సంధి. రుగాగమ సంధి సూత్రం ఏమిటి? కర్మధారేంబున తత్సమాలకు ఆలు శబ్దం పరమైతే అత్వానికి ఉత్వంబు రుగాగమంబు అవుతుంది. ఇక్కడ సైనికురాలు అన్నప్పుడు విడతీస్తే సైనిక ప్లస్ ఆలు అన్నాం. సైనికురాలు అనేది కర్మధారే సమాసానికి చెందింది. ఈ సైనిక అనేది తత్సమ పదం, అంటే సంస్కృతానికి సమానమైనటువంటి పదం. దీనికి ఆలు అనే శబ్దం వచ్చి పరమవుతోంది. పరమవుతున్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి ఆకి బదులుగా ఊ వస్తుంది, అందుకే సైనికు అయింది. ఈ ఆలు వల్ల ఏమవుతుంది? ర్ అనేది ఆగమంగా వచ్చింది. ర్కి దీంట్లో ఉండే అచ్చు ఆ వచ్చి రాగా మారింది. అందుకని ఇదేమో ఊగా మారింది, ఇదేమో రాగా మారింది. ఆ ఉంది కనుక రాగా, రల్లా రాగా మారింది. సైనికురాలు, రుగాగమ సంధి. రెండవది ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకం, ప్రత్యేకం, యణాదేశ సంధి. యణాదేశ సంధి సూత్రం ఏమిటి? ఈ ఊ రు అనే వాటికి అసవర్ణమైనటువంటి అచ్చులు వచ్చి పరమవ్వాలి. అంటే ఈ ఊరులకి ఈ ఊరులు కాకుండా వేరే అచ్చులు వచ్చి పరమైనట్టయితే అవి క్రమంగా ఈ ఊరు యావారాలుగా మారుతాయి అన్నమాట. అందుకే ఈ యావారాలని ఎన్నులు అని సంబోధిస్తారు కనుక దీన్ని యణాదేశ సంధి అన్నారు. దీంట్లో ప్రత్యేకంలో మనం విడతీసినప్పుడు చూడండి, ప్రతి ప్లస్ ఏకము అని విడతీస్తాం. ప్రతిలో ఉండే ఈ ఊరుల్లో ఉండే ఈ వచ్చింది. ఈ ఈకి ఏ అనే అచ్చు వచ్చి పరమైంది. పరమయ్యేటప్పటికి ఏమైంది? ఇక్కడ సంధి జరిగింది. సంధి జరిగి ఏమైంది? ఈకి బదులుగా యా వస్తుంది, అందుకని యావత్ వచ్చింది. అయితే ఈ ఈలకి ఏ అనే అచ్చు వచ్చి పరమైంది కనుక ఈ ఏమైంది? తీయల్లా తే, ఏ కనుక తేగా మారింది. అందుకని ప్రత్యేకంగా ఈకి ఏ అనే అచ్చు వచ్చి పరమవడం మూలంగా యా అనే ఒత్తు వచ్చేసింది. ఈ ఈలో ఉండేటటువంటి ఈ అనే అచ్చుకు బదులుగా ఏ అనేది వచ్చి పరమై సంధి జరిగి
ఏగా వచ్చింది. తీయల్లా తేగా మరి ప్రత్యేకం అయ్యింది. అందుకే ఇది అనాదేశ సంధి. మూడో చూడండి, కుటుంబమంతా, దాన్ని విడతీస్తే కుటుంబము ప్లస్ అంతా, ఇది ఉకార సంధి. ఉకార సంధికి సూత్రం ఏంటి? ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యము, అంటే సంధి తప్పదు. ఇక్కడ కుటుంబము అన్నప్పుడు ఇక్కడ పూర్వపదంలో ఊ అనే వచ్చింది, ఊ అనే అచ్చు వచ్చింది, దానికి ఆ అనే అచ్చు వచ్చి పరమైంది. ఈ ఊకి ఆ పరమైతే ఏమైంది? అచ్చొచ్చి పరమైతే సంధి జరిగింది. ఈ మూలో ఉండే ఊ పోయి ఆ మా కిందే ఉండిపోయింది. కుటుంబం అంతా ఉకార సంధి, అదే ఉత్వ సంధి. తర్వాతది ఎండుటాకు, ఎండు ప్లస్ ఆకు, ఎండుటాకు, టుగాగమ సంధి. దీని సూత్రం ఏమిటి? మదారే సమాసం అయి ఉండాలి, ఉత్తున ఖర్చు పరమవ్వాలి, అప్పుడు టు అనేది ఆగమంగా వస్తుంది. ఎండుటాకు అనేది కర్మధారే సమాసం, ఎండిపోయిన ఆకు కదా, కర్మధారే సమాసం. ఈ విడతీసినప్పుడు ఎండు ప్లస్ ఆకు అని విడతీసాం. దీంట్లో ఉండేటటువంటి ఊకి ఆ అని అచ్చొచ్చి పరమైంది, అంటే ఉత్వసంధి అవ్వాలి. ఈ ఉత్వసంధి అయ్యేటప్పుడు టూ ఆగమంగా వస్తోంది. ఎండు టు ట్ ప్లస్ ఆకు, ఎండులో ఉండే డూలో ఉండే ఊ పోతుంది, ప్లస్ ట్ ప్లస్ ఆకు, టులో ఉండేటటువంటి దానికి టాకి ఆ అనేది వచ్చింది, టా, ఎండు టాకు. మామూలుగా ఊకి ఆ అనేది వచ్చి పరమైతే ఉత్వసంధి ఎలాగా? ఎండాకు అవుతుంది. ఈ ఊకి ఆ పరమై సంధి జరిగితే ఎండాకు అవుతుంది. కానీ దీంట్లో ఏం జరిగింది? కర్మధారే సమాసం అయ్యుండి ఉత్వసంధి అయ్యి ఉండాలి, టూ అనేది ఆగమంగా రావాలి. వస్తే అప్పుడు అది టుగాగమ సంధి. అంటే కర్మధారే సమాసం, ఊకి అచ్చొచ్చి పరమవ్వాలి, అలా అయినప్పుడు టూ అనేది ఆగమంగా వస్తే దాన్ని టుగాగమ సంధి అంటారు. తర్వాత చూడండి, అవయవాలు. దీంట్లో ఎలా విడతీస్తాం? అవయవము ప్లస్ లు, అవయవాలు, లులనల సంధి. ఈ లులనల సంధి అన్న మువర్ణ లోప సంధి అన్న ఒక్కటే. ఇక్కడ అవయవము ప్లస్ లు, అవయవములో ఏముంది? ఇక్కడ ఊ, మూ అనేది ఉంది. ఈ మూకి లు అనేది, లులనలలో ఉండే లు అనేది వచ్చి పరమైంది. పరమైతే ఏమవుతుంది? ఈ మూ అనేది పోతుంది, లోపిస్తుంది. మూ లోపించినప్పుడు ఏమైపోయింది? అవయవ ప్లస్ లు అవ్వాలి. కానీ ఇది లోపించిన తర్వాత ఏం జరుగుతుందంటే దాని ముందున్న అక్షరం దీర్ఘం వస్తుంది. వచ్చేటప్పటికి అవయవాలు, అవయవాలు దీర్ఘం వచ్చి అవయవాలుగా మారింది. అందుకే ఇది లులనల సంధి. తర్వాత ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి, కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి. మరి ప్లస్ ఒక, మరి ప్లస్ ఒక, మరొక, ఇకార సంధి, అదే ఇత్వ సంధి. ఇత్తునకు అచ్చు వచ్చి పరమైతే సంధి వైకల్పికము అనేది సూత్రం. దీంట్లో మరి ప్లస్ ఒక, మరిలో ఉండే ఈకి ఓ అనే అచ్చు వచ్చి పరమయ్యి మరొకగా మారింది. అందుకే ఇది ఇకార సంధి. మరి ప్లస్ ఒక, మరొక, మరొక, ఇకార సంధి, అదే ఇత్వ సంధి. ఇత్తున ఖర్చు పరంబగునప్పుడు సూత్రం ఏంటి? ఇత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి బహుళంబుగా నగు. ఇత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి వైకల్పికము, ఓసారి సంధి రావచ్చు, ఓసారి రాకపోవచ్చు. దీంట్లో మరీ ప్లస్ ఒక అన్నప్పుడు ఈకి ఓ అనే అచ్చు వచ్చి పరమయ్యి రోగా మారింది, రియల్లా రోగా మారింది. అంటే ఈకి ఓ అనే అచ్చు వచ్చి పరమయ్యి సంధి జరిగిందనమాట. ఇది మరొకగా మారింది, ఇది ఇకార సంధి. తర్వాత చూడండి, అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు ఆమ్రేడిత సంధి. ఈ ఆమ్రేడిత సంధి అన్నప్పుడు ఆమ్రేడిత సంధిలో సూత్రం ఏమిటి అంటే అచ్చునకు ఆమ్రేడితం పరమన్నప్పుడు సంధి తరచుగా నగు అనేది సూత్రం. ఆమ్రేడితం అంటే ఏమిటి? అప్పుడు ప్లస్ అప్పుడు అని 2 సార్లు వచ్చింది. ఇది ఈ రెండోసారి వచ్చినటువంటి అప్పుడే ఆమ్రేడితము అంటారు. దీంట్లో ఊ అనే అచ్చుకి ఆమ్రేడితం వచ్చి పరమయ్యి సంధి జరిగింది, అప్పుడప్పుడుగా మారింది. అందుకే ఇది ఆమ్రేడిత సంధి అయింది. దీంట్లో ఉండే ఊ అనే అచ్చుకి ఆ అనే వచ్చి కలిసేటప్పటికీ డాగా ఈ అప్పుడప్పుడు ఆమ్రేడితంతో ఏర్పడిన సంధి గనక ఇది
ఆమ్రేడిత సంధి అన్నారు. తర్వాత అవసరమైన, అవసరము ప్లస్ అయినా, అవసరమైన ఉత్వ సంధి, ఉకార సంధి. ఉకార సంధి సూత్రం ఏముంది? ఉత్తును ఖర్చు పరం బగునప్పుడు సంధి నిత్యము, సంధి అయి తీరుతుంది. దీంట్లో అవసరము అన్నప్పుడు ఊ ఉంది, ఊకి అయ్యనే అచ్చొచ్చి పరమై సంధి జరిగింది. అందుకే మూ వల్ల మైగా మారింది. అవసరమైన ఉకార సంధి, ఉత్వ సంధి. తర్వాత తగిలిన ప్లస్ అంత, తగిలినంత, ఇది అకార సంధి, అత్వ సంధి. సూత్రం ఏంటి? అత్తున ఖర్చు పరం అయినప్పుడు సంధి బహుళము, అంటే రకరకాలుగా వస్తుంది. ఇక్కడ తగిలిన ప్లస్ అంత ఏమైంది? తగిలినంత, సంధి మాత్రమే జరిగింది, దీర్ఘం రాలేదు, మామూలుగా సంధి మాత్రమే జరిగింది. అందుకే ఇది అత్వసంధి అయింది. తగిలినంత అత్వసంధి. విసర్గ సంధి గురించి ప్రత్యేకంగా వీడియో తయారు చేయడం జరిగింది, చూడండి. తర్వాత కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. మొదటిది 5 నెలలు, 5 సంఖ్య కలిగిన నెలలు, ద్విగు సమాసం. నెంబర్ వచ్చింది కనుక ఇది ద్విగు సమాసం, సంఖ్యను సూచించింది. రెండవది మృదు మధురం, మృదువు మధురం రెండు ఉన్నాయి, రెండు కూడా విశేషణాలు. అందుకని రెండు విశేషణాలే కనుక విశేషణ ఉభయపద కర్మధారే సమాసం. మూడవది జ్ఞానదీపం. ఇక్కడ దీపం ఏం దీపం? అది నూనె దీపం కాదు, జ్ఞానము అనే దీపం. అందుకని జ్ఞానం అనే దీపం గనక రూపక సమాసం. తర్వాత నాలుగవది అనూహ్యం, అంటే ఊహించలేనిది, ఊహ్యం కానిది, అనూహ్యం. నయి తత్పురుష సమాసము. ఐదవది పిల్లల ప్రపంచం, పిల్లల యొక్క ప్రపంచం. యొక్క అనేది వచ్చింది, షష్ఠీ విభక్తికి చెందింది కనుక షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ఇక్కడ ఒక్కొక్క అలంకారాన్ని ఇచ్చాడు, చూడండి. ఈ అలంకారం పేరు క్రమాలంకారం అని కానీ యథా సంఖ్యాలంకారం కానీ అంటారు దీన్ని. ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. క్రమాలంకారం అంటే ఎలా ఉంటుంది మీరే అర్థం చేసుకోండి అని ఇచ్చాడు. శత్రువుని, మిత్రువుని, విపత్తుని జయింపు, రంజింపు, భజింపు. దీంట్లో ముగ్గురు ఇచ్చాడు. శత్రువు, మిత్రుడు, విపత్తు అని మూడింటికి ఇవ్వడం జరిగింది. దీంట్లో జయింపు, రంజింపు, భజింపు అని ఇక్కడ మూడు ఇచ్చాడు. శత్రువుని ఏం చేయాలి? జయించాలి. మిత్రుని ఏం చేయాలి? రంజింప చేయాలి, అంటే సంతోషపరచాలి. విపత్తుని ఏం చేయాలి? భంజించాలి, అంటే దాటాలి. ఇక్కడ శత్రువు, మిత్రుడు, విపత్తు అనే వాటికి జయింపు, రంజింపు, భంజింపు అని వీటి క్రమంలోనే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే దీన్ని క్రమాలంకారము అంటారు. అంటే వస్తువుల యొక్క క్రమాన్ని పాటించాడు. ఇక్కడ కూడా దాని యొక్క క్రమాన్ని, అన్వయాన్ని కూడా పాటించడం జరిగింది. ఇక్కడ ఏ వస్తువులు ఇచ్చాడో దానికి అన్వయాలు కూడా వరుసగా ఇచ్చాడు. అందుకే దీన్ని ఏమన్నారు? క్రమాలంకారము అంటారు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు, చూడండి. గచ్చ కచ్చప మూషికంబులు వన జల బిలములందు ప్రవేశించాయి అనేది ఒక వాక్యం. దీంట్లో గజముంది, కచ్చపముంది, మూషికముంది అనే మూడు వస్తువులు ఇచ్చాడు. ఇక్కడ దానికి అన్వయాలు ఏమిచ్చాడు అంటే వనము, జలము, బిలము అనే మూడు ఇచ్చాడు. ఈ మూడు కూడా వరుస క్రమంలోనే ఇచ్చాడు. ఇక్కడ గజానికి వనం, అలాగే కచ్చపానికి జలం, మూషికానికి బిలం. ఈ మూడింటికి మూడు సంబంధించిన ఈ మూడు ఇక్కడ వరుసగా ఇవ్వడం జరిగింది కనుక ఇది క్రమాలంకారం. అలాగే రెండో ఉదాహరణ చూడండి. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. దీంట్లో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఇక్కడ దినముంది, రాత్రి ఉంది. ఇక్కడ రెండు వస్తువులకి ఇక్కడ అన్వయాలు వరుసగా ఇవ్వడం జరిగింది. సూర్యుడికి దినము, చంద్రుడికి రాత్రి. అందుకే ఇది ఒక క్రమంలో చెప్పడం జరిగింది కనుక ఇది క్రమాలంకారము. క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి అన్నాడు. మొదటిది రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది, రేష్మ పరీక్షలు చేయించుకుంది. రెండు వాక్యాలు ఇచ్చాడు. రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది అనేది ఒక వాక్యం, రేష్మ పరీక్షలు చేయించుకుంది అనేది మరొక వాక్యం. రెండు వాక్యాలు ఇచ్చాడు. రెండు సామాన్య వాక్యాలని ఏం చేయాలి? మనం సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి. సంశ్లిష్ట వాక్యము అంటే రెండింటినీ కలిపి ఒకే వాక్యం తయారు చేయాలి. అప్పుడు ఏం చెప్పాలి మనం? రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది అంటే ఒకే వాక్యం అయింది, అంటే సంశ్లిష్ట వాక్యం అయ్యింది.
2 సామాన్య వాక్యాల్ని ఒకే వాక్యంగా మార్చి రాయడం జరిగింది. అందుకే ఇది సంశ్లిష్ట వాక్యం అయిందనమాట. రెండవది కూడా చూడండి. విశ్వనాథం జీవన్ ఇంటికి వచ్చాడు, విశ్వనాథం జీవన్కి సహాయం చేశాడు. ఇవి విశ్వనాథం జీవన్ ఇంటికి వచ్చాడు అనేది ఒక వాక్యము, విశ్వనాథం జీవన్కి సహాయం చేశాడు అనేది మరొక వాక్యము. ఈ 2 వాక్యాలని కలిపి ఒకే వాక్యంగా మార్చాలి, అంటే సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? విశ్వనాథం జీవన్ ఇంటికి వచ్చి జీవన్కి సహాయం చేశాడు అంటే ఇది ఇప్పుడు ఒకే వాక్యంగా మారింది, సంశ్లిష్ట వాక్యం అయ్యింది. మూడవది చూడండి. పిల్లలందరూ ఒక చోట చేరారు, పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఇవి 2 వాక్యాలు. దీన్ని ఒకే వాక్యంగా మార్చాలంటే పిల్లలందరూ ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. 2 వాక్యాలని ఒకే వాక్యంగా అంటే సంశ్లిష్ట వాక్యంగా మార్చడం జరిగింది ఇక్కడ. నాలుగవది. ఆమె పాపకు చేయూతనిచ్చింది, ఆమె పాపను చక్కగా పెంచింది. 2 వాక్యాలు. చేయూతనివ్వడం అనేది ఒక వాక్యం, చక్కగా పెంచడం అనేది మరొక వాక్యం. ఈ రెండింటినీ కలిపి సంశ్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు ఎలా మారింది అది? ఆమె పాపకు చేయూతనిచ్చి చక్కగా పెంచింది. అప్పుడు సంశ్లిష్ట వాక్యం అయిపోయింది, ఒకే వాక్యం. తర్వాత జీవని చిత్రాలెన్నో గీసింది, జీవని ప్రథమ బహుమతి పొందింది. చిత్రాలు గీయడం అనేది ఒక వాక్యం, ప్రథమ బహుమతి పొందింది అనేది మరొక వాక్యం. ఈ రెండింటినీ కలిపి ఒక సంశ్లిష్ట వాక్యంగా ఒకే వాక్యంగా మార్చారు. జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది అంటే ఒకే వాక్యం అయిపోయిందనమాట. ఇక్కడ 2 కింది వాక్యాలు చదవండి, అవి ఏ రకమైన వాక్యాల్లో రాయండి అన్నాడు ఊళ్ళో. మొదటిది. పాపాయి నడవగలదు. పాపాయి నడవగలదు అనేది ఏ వాక్యం, ఏ రకమైంది అంటే ఆమె యొక్క కెపాసిటీ చెప్తోంది, నడుస్తుంది అని. అందుకని సామర్థ్యాన్ని చెప్తోంది కనుక, పాపాయి యొక్క సామర్థ్యాన్ని చెప్తోంది కనుక ఇది సామర్థ్యక వాక్యము. రెండవది. పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చాం, అందుకని అది అనుమత్యర్థక వాక్యము. మూడవది. వాన వస్తుందో రాదో, డౌటు, సందేహం, సందేహార్థక వాక్యం ఇది. నాలుగవది. ఆహా ఆ చిత్రం ఎంత బాగుందో అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాం, ఆహా అనుకుంటూ. అది అందుకే ఇది ఆశ్చర్యార్థక వాక్యము. ఐదవది. వర్షాలు కురవక పంటలు పండలేదు. ఎందుకు పండలేదు పంటలు? కారణం ఉంది, వర్షాలు కురవకపోవడం అనే కారణం. అందుకే హేతువు అంటే కారణం. హేతువు ఉన్నది కనుక ఈ వాక్యంలో హేత్వర్థక వాక్యము అంటారు దీన్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే మిగిలిన పాఠాల గురించి, మిగిలిన వీడియోల గురించి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.